అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్లేలిస్ట్ ఏదైతే ఉందో కొత్తగా ఇవ్వబడిన పాఠ్యాంశాలతో ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఇది. ఇది మీకొచ్చేసి డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్‌కి ఒడిసీ 1 అనేటటువంటి పేరుని పెట్టారు ఆ పుస్తకానికి. అండ్ రెండవ పాఠ్యాంశం వచ్చేసి విలియం బ్లేక్ 'ద ల్యాంబ్ అండ్ టైగర్' అనేది ఉంది. ఇది పోయెమ్ అనమాట. ల్యాంబ్ వచ్చేసి గొర్రెపిల్ల, టైగర్ వచ్చేసి టీఐజీఆర్ అని ఉండాలి. కానీ ఇక్కడ ఏదైతే విలియం బ్లేక్ చూస్తున్నాడో దాని గురించి కొంచెం వెరైటీగా చెప్పాలనుకున్నాను. టీవైజీఆర్ అనేది ప్లేస్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన నోట్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే నోట్స్ ఒకవేళ కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది మీకు. ఏదైతే వీడియో ఉందో దాన్ని క్లిక్ చేయంగానే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్‌లో ఈ విధంగా యూట్యూబ్‌లో మీరు ఎక్కడైతే వీడియో చూస్తున్నారో దాన్ని జస్ట్ పేరు గనక టైటిల్ గనక క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఈ విధమైనటువంటి ప్లేలిస్ట్ లింక్స్ ఏవైతే నేను చెప్పానో అవి చూడొచ్చు. యాజ్ వెల్ యాజ్ పర్చేస్ చేయాలనుకుంటే సింపుల్‌గా దీన్ని గనక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మనం ల్యాంబ్ అండ్ టైగర్‌కి సంబంధించిన సమ్మరీ చూస్తున్నాం. అంటే క్విక్ రివిజన్ అన్నమాట. విలియం బ్లేక్ యాక్చువల్‌గా ల్యాంబ్ ఎందుకు రాశాడు? టైగర్ ఎందుకు రాశాడు? కంపారిజన్స్ ఏంటి? చూద్దాం. ల్యాంబ్ దగ్గర ఒక పిల్లోడు మాట్లాడుతూ ఉంటాడు ఈ గొర్రె పిల్లతో. చాలా జెంటిల్‌గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అమాయకత్వంగా ఉంటుంది. పిల్లవాడు వెళ్ళిపోయి చక్కగా నిమురుతాడు. "అరే! నువ్వు చాలా చాలా బాగున్నావు. చాలా మృదువుగున్నావు. నీ గొంతు బాగుంది. చాలా ఈ పచ్చిక బయలులో నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటున్నావు" అనేసి చెప్పడం జరుగుతుంది. అదే టైగర్ దగ్గరకొచ్చేసరికి చాలా మిస్టీరియస్, రహస్యం, భయంకరం అన్నమాట. భయం పుట్టుతుంది మనకి. ఆ అడవిలో నుంచి రావడం కానివ్వండి, మెరవడం కానివ్వండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో గొర్రెపిల్ల చాలా సాఫ్ట్‌గా హార్మ్‌లెస్ ల్యాంబ్. ఎటువంటి గాయం అనేది చేయదు. అదే టైగర్ విషయానికొచ్చేసి ఇట్స్ సో పవర్‌ఫుల్. ఇట్ హార్మ్స్. ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తుంది? హాని అయితే తలపెడుతుంది. ఇందులో మెయిన్ క్వెషన్ ఏంటి? హూ మేడ్ యూ సో జెంటిల్ అండ్ కైండ్? ఇందులో ఉన్న ప్రశ్న ఏంటి? ల్యాంబ్‌లో అడిగిన ప్రశ్న ఏందంటే, ఇంత మృదువైన దాన్ని, ఇంత చక్కగా క్యూట్‌గా ఉన్నదాన్ని సృష్టించింది ఎవరు? అనేది ప్రధాన ప్రశ్న పిల్లవాడు అడిగేది. అండ్ టైగర్ వచ్చేసరికి మనం అడిగే ప్రశ్న ఏందంటే, ఇంత భయంకరమైన జంతువుని క్రియేట్ చేయడానికి తెగించింది ఎవరు? హూ డేర్ టు క్రియేట్ సచ్ ఎ డేంజరస్ బీయింగ్? ఇలాంటి ప్రాణిని సృష్టించడానికి ఆయనకి ఎన్ని గుండెలు ఉండాలి అన్నట్టుగా ప్రశ్న అనేది వస్తుందన్నమాట. హూ డేర్ టు క్రియేట్ సచ్ ఎ డేంజరస్ బీయింగ్? ఇందులో సింబల్స్ కనుక చూస్తే ల్యాంబ్‌లో ఇన్నోసెన్స్, అమాయకత్వం, ప్యూరిటీ, స్వచ్ఛత అన్నమాట. అండ్ జీసస్ క్రైస్ట్ ద లాంబ్ ఆఫ్ గాడ్ అనేది పిల్లవాడి ద్వారా చెప్పిస్తాడన్నమాట. ఏందంటే ఎవరు నువ్వు? అంటే ఈ ఏందంటే ఆయనకు పేరు ఉంటుంది జీసస్ క్రైస్ట్. వధకు తేబడిన గొర్రెపిల్ల అనేసి. అందరి పాపాల కోసం ఆయన వధించబడ్డాడనేది ఆ వర్షంతో 2 అర్థాలు వచ్చేటట్టుగా ల్యాంబ్ అనేది రాయబడింది. టైగర్ వచ్చేసి పవర్, పంజాకున్నటువంటి పవర్ అండ్ రహస్యం అండ్ డిస్ట్రక్షన్. ఒక్కసారి పులిని వదిలితే ఎంత నాశనం చేస్తుందో. అండ్ చాలా మంచిగా చేస్తుంది ఆ టైగరు. ఎక్కడ చూసినా రక్తపాతమే. ఇక క్రియేటర్, ల్యాంబ్‌ని తయారు చేసినటువంటి దేవుడు చాలా ప్రేమ గలవాడు, దయగలవాడు అండ్ పోషించేవాడు. కాబట్టే ఇంత అద్భుతమైన శాంతికాముకమైన జీవిని ఆయన సృష్టించాడు. అదే టైగర్‌ని చూసినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే, టైగర్‌ని చేసినటువంటి దేవుడు ఓమ్ని పవర్‌ఫుల్, అంటే సర్వశక్తుడై ఉంటాడు. ఓమ్నిపొటెంట్ అయి ఉంటాడు. అండ్ డేరింగ్ అయి ఉంటాడు. అండ్ భయంకరంగా కూడా ఉంటాడు అని అనిపిస్తుంది.
అంటే వర్షన్‌లు మారిపోతాయి. గొర్రె పిల్లని చూసినటువంటి వ్యక్తి దేవుడిని చూసే యాంగిల్ ఒకలాగుంటే, టైగర్‌ని చూసిన వ్యక్తి లేదా టైగర్ దెబ్బతిన్న వ్యక్తి చూసే కోణం వేరుగా ఉంటుంది. ఇమేజరీస్ ఏమేమి వాడాడు? పాస్టరల్ అంటే అన్నీ పచ్చిక బయళ్ళు బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా. సెలయేరు అండ్ మెత్తటి ఉన్ని ఇవే ఉంటాయి. అదే మనం గనక ఈ టైగర్ గనక చూస్తే నిప్పు, కొలుములు, బ్లాక్ స్మిత్ టూల్స్ ఏంటి? కంసలు వాడేటటువంటి పనిముట్లు ఏంటి? సుత్తె, కొలిమి, యాన్విల్ అంటే కొట్టడానికి. ఏదైతే తెచ్చి కొట్టేటటువంటి ఒకటుంటుంది ఆకారం యాన్విల్ అనేది. మనం టోటల్‌గా పార్టీ డాన్స్ అని చెప్పుకునేటప్పుడు చూపించడం జరిగింది. అవి చూపించడం జరుగుతుందన్నమాట. ఇక పోయమ్స్ పర్పస్ ఏందంటే అసలు మెసేజ్ ఏంటంటే గాడ్ క్రియేట్స్ జెంటిల్ అండ్ ఇన్నోసెన్స్ బీయింగ్. చాలా సౌమ్యమైన వాటిని దేవుడు సృష్టిస్తాడని. గాడ్ ఆల్సో క్రియేట్స్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ క్రీచర్స్. పవర్ఫుల్ క్రియేచర్స్ చాలా శక్తివంతమైన వాటిని, భయంకరమైన వాటిని కూడా దేవుడు సృష్టించగలడు. దేవుడు అమాయకుడే కాదు, అత్యంత సాహసికుడు, ధైర్యం కలిగిన వాడు అండ్ బలవంతుడు అనేది కూడా నిరూపితమవుతుంది. పోయం పర్పస్ ఏంటంటే ఇన్నోసెన్స్ అండ్ డివైన్ లవ్ని సెలబ్రేట్ చేసుకోవడం. అసలు గొర్రెపిల్ల గురించి చెప్తుంటే మంచి మెత్తని ఉన్ని, పచ్చిక బయలు అనగానే మనకు మెత్తటి ఏవైనా సృష్టిస్తాయి. కానీ ఎప్పుడైతే టైగర్ చూస్తామో మిస్టరీ అండ్ డ్యువాలిటీ ఆఫ్ క్రియేషన్ అనేది తెలుస్తుంది. ఓ పక్కన సాఫ్ట్గా ఉంటేనే ఇంకో పక్క హార్ష్నెస్ కూడా ఉంటుంది. ఫేమస్ లైన్ వచ్చేసి లిటిల్ ల్యామ్ హూ మేడ్ ది. ఓ చిన్న గొర్రె పిల్ల నిన్ను ఎవరు సృష్టించారు. నెక్స్ట్ టైగర్లో వచ్చేసి ఫేమస్ కోట్ వచ్చేసి టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్. టైగర్ టైగర్ చీకటిలో కూడా నువ్వు మెరుస్తూ కనబడుతున్నావు. దాని కళ్ళు మెరుస్తాయి, దాని మేను అంటే శరీరం మెరుస్తుంది, చర్మం. పోయిట్స్ ఎమోషన్ ల్యామ్ చూసినప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాడు, ఆనందంగా ఫీల్ అవుతాడు. కానీ టైగర్ విషయానికి వచ్చేసి చాలా భయపడతాడు, చాలా ఆశ్చర్యంగా చూస్తాడు. ఈ విధంగా పోయం యొక్క విషయాలన్నమాట ఇవి. ల్యాంబు టైగర్ రెండు పోయమ్స్ కూడా సారాంశం ఏంటంటే ఒకటి చూడ్డానికి ఆనందం కలిగిస్తే ఇంకోటి భయానకమవుతుంది. ల్యామ్ని సృష్టించిన దేవుణ్ణి ఒక కనికరం కలిగినటువంటి దేవుడిగా భావిస్తే టైగర్ని సృష్టించిన దేవుడు వచ్చేసి చాలా భయంకరుడు. అంటే ఒకే వ్యక్తిలో లేదా ఒకే సృష్టిలో రెండు ఎట్లా అయితే డిఫరెన్స్ ఉన్నాయో ఆయనలో కూడా డ్యువాలిటీ ఆఫ్ నేచర్ అనేది ఉంటుంది. తేడా వస్తే భయంకరుడు కూడా అని చెప్పడం విలియం బ్లేక్ యొక్క ఉద్దేశం అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే అండి మనం రివిజన్ తొందరగా చేయడానికి మీరు ఒకవేళ ఈ నోట్స్ కనుక వీడియో చేయడం జరిగింది నచ్చితే కనుక మీరైతే పర్చేస్ చేయొచ్చు. దయచేసి ఆ విషయాన్ని అయితే గమనించండి. డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఉంటుంది, యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. దయచేసి ఆ విషయం గమనించండి. థ్యాంక్స్ అలాట్.